ఇప్పుడు మనం కోయంబత్తూర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. ఈషా ఫౌండేషన్ దగ్గరికి మనం కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తే చక్కగా శివయ్య అందంగా కనిపిస్తారనమాట. చుట్టూ కొండలు, నీలని ఆకాశం, తెల్లని మబ్బుల మధ్య శివయ్య చూడని ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. అలానే శివయ్య పెద్ద స్టాట్యూ ముందున పంచలోహాల శివలింగం ఉందన్నమాట. అక్కడ మనం అభిషేకం చేయాలంటే వాటరు ఇంకా కలువ పూలు అమ్ముతున్నారు. అవి తీసుకెళ్ళి దేవుడికి అభిషేకం చేసుకుని వచ్చామన్నమాట. బయట బట్టుంటే చక్కగా అందరం పెట్టేసుకుంటున్నాం. అలానే చుట్టూ కూడా అంతా శివమయం అనమాట. మంచి పాజిటివ్ వైబ్స్, చూడడానికి కూడా చాలా కలుండుకు ఆనందంగా ఉంటుంది. అలానే ఇక్కడ బ్లాక్ కలర్ క్లాత్లు అమ్ముతున్నారు అనమాట. వాటిపైన మన కోరికలు రాసి పెద్ద శివయ్య స్టాట్యూ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న త్రిశూలాలు ఉన్నాయన్నమాట. అక్కడ కడితే మన మనసులో కోరికలు నెరవేరుతాయి అంట, అక్కడ రాసుకునివి అని శివాలయంలో పంతులు గారు చెప్తే ఇంక చెరొకటి తీసుకొని మా కోరికలు రాసుకొని అక్కడ మంచిగా దండం పెట్టుకొని కట్టేసాం అనమాట. అలానే ఈ ఈషా ఫౌండేషన్లో ఆదియోగి స్టాట్యూతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయనేది నేను ఒక పెద్ద వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.